కుక్కర్‌లో రైసు పొడి పొడిలాడుతూ రావటానికి ఎంత రైస్‌కి ఎంత వాటర్ పెడతాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మీకు ఆల్రెడీ తెలిసుంటే గనక హ్యాపీగా స్కిప్ చేసేయొచ్చండి. తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయిద్ది అని షేర్ చేస్తున్నాను. ఈ గ్లాస్‌తో రైస్ వేస్తాను. ఈ స్టీల్ గ్లాస్‌తో వచ్చేటప్పటికి వాటర్ వేస్తానండి. 2 ఈక్వలే. ఇక రైస్ విషయానికి వచ్చేటప్పటికైతే మేము సోనా మసూరి వాడతాము. 1 ఇయర్ ఓల్డ్‌వి అయితే గనక పర్ఫెక్ట్‌గా ఉంటాయండి. రైస్ కుక్ చేసినప్పుడు నేను 1 ½ గ్లాస్ రైస్ వేశాను. శుభ్రంగా వాష్ చేసేసి 2 టైమ్స్. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. టోటల్‌గా 3 గ్లాసెస్ వాటర్ వేసి మూత పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ఇన్ కేస్ మీరు ఏదైనా రైస్ ఐటెమ్ చేయడానికి కానీ, పులిహోరకి అలాంటి వాటికైతే గనక ఒక స్పూను నెయ్యి కానీ, నూనె కానీ వేసుకుంటే గనక పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఆవిరి దానంతటికి అదే పోయే వరకు ఉంచితే గనక ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి రైస్ అయితే. నేను రైస్ వండింది స్టీల్ కుక్కర్ లో అండి. అడుగున ఎక్కడా వాటర్ లేవు. ఈవినింగ్ కి ఆరిపోయిన తర్వాత కూడా ఇలాగే పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఈ కొలతలతో మీరు కూడా రైస్ వండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.